హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఎమ్మె గులాబ్ జామ్ అయితే నేను రెడీ చేస్తున్నా. ఎంటీఆర్ వారి గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నా. ఇదైతే పాలు పోసి మెత్తగా మన చపాతీ పిండి లాగా అయితే నానబెట్టేసిన పిండితోటి రౌండ్గా బాల్స్ కట్టి గులాబ్ జామ్ బాల్స్ అయితే నేను రెడీ చేసుకున్నా. అంతలోపు నేను షుగర్ సిరప్ కూడా నేను రెడీగా పెట్టేసుకున్నా. ఈ బాల్స్ అన్నీ ఇంకా పక్కకైతే పెట్టేసుకొని ఆయిల్ అయితే రెడీ చేసుకుందాం. బాండీ పెట్టి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ అన్నిటినీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి షుగర్ సిరప్లో మాత్రం వేసేసుకోవాలి. మన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఈ షుగర్ సిరప్లో వేసుకున్న తర్వాత ఇంకా అలాగే మనం రెడీ చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ అన్నీ ఇలాగే వేయించి పెట్టుకోవాలి. అన్నీ వేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. ఆ సిరప్లో బాగా జాములు నానుతాయి. నానిన తర్వాత టేస్ట్ బాగా వస్తుంది. ఈ సిరప్ మొత్తం ఆ జాములు పీల్చేస్తుంది కదా. తర్వాత మనం బాదం ఉంటుంది కదా, బాదంతో మనం గార్నిష్ అయితే చేసుకుందాం. కొద్దిగా సిరప్ అయితే తగ్గింది, బాల్స్ ఎక్కువయ్యాయి, అయినా బాగానే ఉంటుంది టేస్ట్. మొత్తానికైతే నేను ఇలా రెడీ చేసుకున్నా. మన ఛానల్లో ఇంకా ఇది డీటెయిల్ రెసిపీ కూడా ఉంది.